హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష్ సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం ఒక ట్రిక్ అండి. ఇలా రొయ్యలకి బ్యాక్ సైడ్ చాకుతో కట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు అండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 గరిటెల ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న రొయ్యలను యాడ్ చేసుకొని రొయ్యలతో పాటుగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు రొయ్యలు అనేవి కొంచెం గట్టి పడతాయండి. ఇలా రొయ్యలు సగం అయిన తర్వాత ఇంకా పక్కకు తీసేసుకోవాలండి. ఇంకా పక్క తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఇంకా 2 గరిటెల ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటాలు అనేవి పూర్తిగా మగ్గే వరకు చక్కగా తిప్పుకోవాలండి. టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ రొయ్యలు కుక్ చేస్తున్నప్పుడు మనం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి. తర్వాత ఉప్పు కూడా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఇంకా కారం అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా తిప్పుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలని కూడా ఇంకా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కర్రీ చాలా బాగా కుదురుతుంది. చూసారా, ఇలా రొయ్యలు అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకొని ఒక నిమ్మకాయ అనేది పిండుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా తిప్పి వేసుకొని 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా 2 పొంగులు వచ్చే వరకు కుక్ చేసుకొని నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినడం. అంతే సింపుల్. బాయ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.